హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్జన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అనమాట. అసలుకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ జోన్కి అప్లై చేయాలి, ఏది సేఫ్ జోన్, ఏది డేంజర్ జోన్ అని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడదాము. సర్టిఫికేట్ డేట్ అనేది ఎప్పుడు ఇష్యూ అయి ఉండాలి అనేది కూడా మాట్లాడదాము ఈ వీడియోలో. అలానే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గురించి కూడా మాట్లాడదాము. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకునే మీరు చదవగలిగితేనే బెస్ట్. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడతాము, కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది. స్టేషన్ మాస్టర్ కానీ, టికెట్ కలెక్టర్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క పోస్టు మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కిందనే తీసుకుంటారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడినట్టయితే నోటీస్ అనేది మనకి 4/10/2025 వచ్చిందనమాట. అక్టోబర్లో వచ్చింది మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 21 నుంచి స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ నేను చెప్పాను. అలానే జరుగుతుందనమాట. ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 20/11/2025 అనమాట. అంటే నెక్స్ట్ మంత్ 20th వరకు మనకి టైం ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి అప్లై చేసిన తర్వాత పేమెంట్ దగ్గర ఏమైనా ఇష్యూ ఉంటే అది 22/11/2025 లోపల మనము ఆ ఇష్యూని మనం క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేయకుండా చేయండి అప్లై అనేది. ఒకవేళ మిస్టేక్స్ అనేటివి చేసినట్టయితే మనకి ఇంకో ఆప్షన్ అనేది ఇస్తారనమాట మాడిఫై చేసుకోవడానికి. 23rd నుంచి 2 వరకు మనకి మోడిఫికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అంత లోపల మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అనమాట మన అప్లికేషన్కి. ఎవరైతే స్క్రైబ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మనము అప్లై చేయడానికి 3 నుంచి 7 డిసెంబర్ వరకు ఉంటుందన్నమాట టైం పీరియడ్. వాళ్ళకి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే స్క్రైబ్కి కూడా అప్లై చేయొచ్చు. ఎవరైతే పీడబ్ల్యూడి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మెయిన్గా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట స్క్రైబ్కి. ఇప్పుడు మనం పోస్టుల గురించి మాట్లాడినట్టయితే మనకి టికెట్ సూపర్వైజర్స్ వచ్చేసరికి 161 పోస్టులు అనేటివి ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి 615 పోస్టులు అనేటివి ఉన్నాయన్నమాట. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసరికి 3000 పోస్టులు ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఎక్కువ ఉన్నాయి. మనకి జూనియర్ టైపిస్ట్కి వచ్చేసరికి 900 పోస్టులు అనేటివి ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి మనకి 600 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకి 5810 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇవి మనకి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే తక్కువగానే ఉన్నాయన్నమాట. ముందుసారి అయితే 8000 వేకెన్సీస్ అనేటివి వదిలారు. కాబట్టి మనము సేఫ్ జోన్కి అప్లై చేయడమే మనకి మంచి స్ట్రాటజీ. మనకి శాలరీ అనేది చూసుకోవచ్చు. మనకి 35,000 నుంచి 25,000 మిడిల్లో ఉంటుందన్నమాట ప్రతి పోస్ట్కి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి B2 ఉన్నాయి, A2 ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ అనమాట ప్రతి ఒక్కరికి. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే కేటగిరీ వైజ్ ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది సేమ్. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. మిగతావన్నీ సేమే అనమాట ముందులాగే. ఇక్కడ మెయిన్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ గురించి ఇచ్చారు. ప్రతి ఒక్కరు చూసుకోండి. ఇది A2కి ఎలా ఉండాలి, B2కి ఎలా ఉండాలి, C2కి ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ పోస్టులకి మనము ఎలిజిబిలిటీ ఏమన్నా మాట్లాడినట్టయితే మనము నేషనాలిటీ అనేది సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ, నేపాల్ కానీ, భూటాన్ అయి ఉండాలన్నమాట. ఎవరైతే ఇండియన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ కానీ, బర్మా కానీ, శ్రీలంక కానీ ఇలాంటి ఏ కంట్రీస్ అయినా కూడా ఇక్కడ ఉండేటివి. వాళ్ళందరూ ఇండియాలో పర్మనెంట్గా సెటిల్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 1/1/2026 ప్రకారంగా ఉండాలి. ఇది అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. ఈ డేట్ కంటే బిఫోరే ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు అప్లై చేసే వాళ్ళు. అది చెక్ చేసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏజ్ రిలాక్సేషన్ అనేది సేమ్ ప్రతి ఒక్కరికి. మీరు ముందు అప్లై చేసి ఉంటే చాలా డేట్ ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడే ఏం లేదు, ముందుగా నేను చెప్పాను కదా, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఇవే అనమాట మొత్తం అంతా. పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి మనకి ఫీ ఎంత అవుతుందని చెక్ చేసినట్టయితే మనకి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. ఎవరైతే SC ST, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్లు ప్రతి ఒక్కరికి 250 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. రిమైనింగ్ వాళ్ళకంతా 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత 500లో కూడా 400 రీఫండ్ చేస్తారనమాట. ఎవరైతే CBT 1కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసింటారో వాళ్ళకందరికీ 400 రూపీస్ రీఫండ్ అనేది చేస్తారు. 400 రూపీస్ రీఫండ్ అనేది ఎప్పుడు చేస్తారంటే కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. అప్పుడు చేస్తారనమాట 400. రిమైనింగ్ వాళ్ళకి 250 కట్టిండే వాళ్ళకి 250 బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడినట్టయితే మనకి CBT 1 అనేది ఉంటుందన్నమాట ఫస్ట్లోనే.
వీ విల్ హ్యావ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ యాజ్ 90 minutes. అండ్ జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఓవరాల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉండేదన్నమాట సిలబస్. ఇందులో నుంచే అడుగుతారు ప్రతి ఒక్కటి. ఎవరైతే CBT 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 ఉంటుందన్నమాట. CBT 2లో కూడా మనకి సబ్జెక్ట్స్ అనేటివి సేమ్, కానీ క్వశ్చన్స్ అనేటివి చేంజ్ అవుతాయి. ఓవరాల్ మనకి 120 క్వశ్చన్స్కి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 90 minutes ఉంటుంది టైం జోన్ మాత్రం. సేమ్ సబ్జెక్టు, సేమ్ సిలబస్. CBT 2 క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది టైపింగ్ టెస్ట్ అనేది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుందన్నమాట. ఎక్కువ మార్క్స్ అనేటివి కన్సిడర్ చేయరు. ఈ 4 పోస్టులకి ఉంటుందన్నమాట టెస్ట్. ఈ టెస్ట్ క్వాలిఫై అయిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మెయిన్గా చెక్ చేయాల్సిండేటివి ఇవే. ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మనకి ఇష్యూ డేట్ అనేది April 1, 2025 నుంచి November 20, 2025 మిడిల్లోనే ఉండాలి. సేమ్ EWS సర్టిఫికేట్ కూడా మనకి సేమ్ ఇష్యూ డేటే అనమాట. ఈ ఇష్యూ డేట్ మిడిల్లోనే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్లో దిగి ఉండాలి. అలానే సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్తో చేయండి. ఈజీగా అప్లోడ్ అయిపోతాయి. ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఫేస్ కాదు. ఇది RRB జోన్ వైజ్, కేటగిరీ వైజ్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది అనమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఇది మనకి సేఫ్ జోన్, డేంజర్ జోన్ అనేది ఇక్కడ నుంచే తెలిసిపోతుంది మనకి. బిల్షత్పూర్కి వచ్చేసరికి 800 పోస్టులు, కోల్కతాకి వచ్చేసరికి 600, రాంచీకి 600, ముంబైకి 500, మాల్దాకి వచ్చేసరికి 500, సికింద్రాబాద్కి వచ్చేసరికి 396 పోస్టులు ఉన్నాయి, భూపాల్కి వచ్చేసరికి 382. ప్రతి ఒక్క జోన్కి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నేను డిక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చానమాట పోస్టులు అనేటివి. ఏవైతే స్టార్టింగ్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అవి ఒకటే పెట్టాను. మనకి సికింద్రాబాద్కి అప్లై చేయొచ్చు, బట్ మనకి సేఫ్ జోన్ వచ్చేసరికి మనకి ఈ 4, ఈ 5 వస్తాయి అన్నమాట. ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకి జాబ్ రావడానికి కూడా. ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు, నాకు జాబ్ రావాలి, జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటారు, ఈ జోన్స్కి పైన ఉండే జోన్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదు హోమ్ టౌనే కావాలి నాకు అనే వాళ్ళు మాత్రం సికింద్రాబాద్కి అప్లై చేయండి. కింద ఉండే వాటికి మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయొద్దండి, ఎందుకంటే పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి. అలానే మనకి కట్ ఆఫ్ అనేది కూడా హెవీగానే ఉంటుంది ఇక్కడ కూడా. ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి సికింద్రాబాద్కి, ఎందుకంటే కట్ ఆఫ్ అనేది హై ఉంది. మనకి 79+ ఉందన్నమాట సికింద్రాబాద్ జోన్కి కట్ ఆఫ్ అనేది. యూఆర్కి నేను చెప్పిండేది ఇది. ఓబీసీకి వచ్చేసరికి మనకి లాస్ట్ పోస్ట్ వచ్చేసరికి 68 మార్క్స్కి వచ్చిందనమాట. కాబట్టి ఈ నంబర్స్ని చూసి మీరే డిసైడ్ అయిపోండి ఏ జోన్కి అప్లై చేయాలని చెప్పి. సేఫ్ జోన్కి నాకు తెలిసినంత వరకు ఎవరైతే సేఫ్ జోన్కి అప్లై చేస్తారో వాళ్ళే బెటర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే పోస్టులు అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మనం పోరాటానికైనా కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎవరన్నా ఇంకా అప్లై చేయకుంటే లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను, కాబట్టి వెళ్ళి అప్లై చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఎవరైనా మిస్ చేయొద్దండి ఈ ఆపర్చునిటీని. ఎవరన్నా ఇంకా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే RRB NTPCకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.